నమస్తే వెల్కమ్ టు చైత్రికాస్ కిచెన్। ఈ రోజు మన చైత్రికాస్ కిచెన్ లో పాతకాలం పద్ధతిలో గుమ్మడికాయతో దప్పలం ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్ గా షేర్ చేస్తాను। ఈ గుమ్మడికాయ దప్పలం అనేది చాలా మంది ఇష్టంగా తింటారు। దీనికి ముద్దపప్పు ఒక మంచి కాంబినేషన్। గుమ్మడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రకంగా చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు। ఇంకెవరైనా మన ఛానల్ ని మొదటగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। సో ముందుగా ఇక్కడ నేను ఒక గుమ్మడికాయ ముక్కను అయితే తీసుకుంటున్నాను। పంప్కిన్ అని కూడా అంటాం కదా, అయితే కుక్కర్లో అయితే చేస్తున్నాను। 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి। తర్వాత మనం పోపు అయితే వేసుకోవాలి। ఈ కూరకి పోపు అనేది చాలా ఇంపార్టెంట్। 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మినపప్పు వేసి వేయించుకోవాలి। ఎప్పుడూ కూడా పోపు అనేది మాడిపోకుండా మీరు వేసుకుంటే కూర అనేది చాలా బాగుంటుంది। ఇక 1/2 టేబుల్ స్పూన్ వరకు అంటే హాఫ్ టీ స్పూన్ అనుకోండి, హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి। తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు కూడా వేసుకొని పోపునంతా వేయించుకున్న తర్వాత కొంచెం ఇంగువ అయితే వేసుకోవాలి। ఇంగువ వేసుకోవడం వల్ల ఈ కూరకి మంచి రుచి అనేది వస్తుంది। ఇవన్నీ వేగిన తర్వాత ఒక అరచెక్క వరకు ఉల్లిపాయలను అయితే కట్ చేసుకుని వేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు కనుక ఎక్కువ వేస్తే కూర అనేది తీపి వస్తుంది, కాబట్టి ఒక చిన్న సైజు ఆనియన్ కానీ లేదా పెద్దదితో ఒక అరచెక్క ఆనియన్ వరకు అయితే కట్ చేసి వేసుకోవచ్చు। తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి। ఇక్కడ నేను కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువైతే వేసుకోవన్నా। తర్వాత మూత పెట్టి బాగా ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి। ఉల్లిపాయలన్నీ బాగా మగ్గిన తర్వాత గుమ్మడికాయ ముక్కకి పైన ఉన్నటువంటి తొక్కను తీసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। మీకు కనుక తొక్కతో ఇష్టమైతే తొక్కతో వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు। నేనైతే పైన ఉన్నటువంటి పీల్ని రిమూవ్ చేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను। ఇకపోతే ఇందులో మీరు ములక్కాడ కానీ లేదా వంకాయ కానీ రెండిట్లో ఏదైనా ఒక వెజిటేబుల్ వరకు యాడ్ చేసుకోవచ్చు। ఇలా యాడ్ చేసి చేయడం వల్ల గుమ్మడికాయ దప్పలం అనేది చాలా టేస్టీగా ఉంటుంది। నాకు ములక్కాడ యాడ్ చేయడం అంటే చాలా ఇష్టం। తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టి ఆయిల్లోనే గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా వేగేటట్టు వేయించుకోవాలి। ఇలా చేయడం వల్ల గుమ్మడికాయ ముక్కలకి మంచి టేస్ట్ అనేది వస్తుంది। ఒకసారి మనం కలుపుకుని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకుని మూత పెట్టి గుమ్మడికాయ ముక్క మెత్తగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి। గుమ్మడికాయ ముక్క అనేది తొందరగానే ఉడికిపోతుంది। ఇందులో యాడ్ చేసిన ములక్కాడ అనేది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా ప్రాబ్లం లేదు। ఇక్కడ చూసారు కదా, గుమ్మడికాయ ముక్క మనం కట్ చేస్తే మెత్తగా విడిపోతుంది కదా, 5 నిమిషాలకి గుమ్మడికాయ ముక్క అనేది విడిపోయింది। ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం। రుచికి సరిపడా ఉప్పు, అలాగే మీ కారానికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। కూర ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక 5 నుంచి 6 వెల్లుల్లిని కచ్చాపచ్చా దంచి కొట్టి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది। ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మీ పులుపుకి సరిపడా చింతపండు రసాన్ని తీసి అందులో వేసుకోవాలి। నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ ఇంత సైజు చింతపండు తీసుకుని దానిలోంచి రసాన్ని బయటికి తీసి నేను యాడ్ చేస్తున్నాను। సో పులుపు మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, కారమైన ఉప్పైనా కూడా ఈ పాయింట్లో మీరు కరెక్ట్గా స్పైసెస్ అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు। తర్వాత కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని నచ్చితే కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి। బెల్లం ముక్క వేసుకోవడం వల్ల తీపి అనేది రాదు, బెల్లం యాడ్ చేయడం వల్ల దప్పలం యొక్క టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, అలాగే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది। తర్వాత ఇంకొక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు వరిపిండిని తీసుకుని అంటే రైస్ ఫ్లోర్ని తీసుకుని కొంచెం వాటర్ వేసి దాన్ని బాగా డైల్యూట్ చేసుకోవాలి। ఉండలు లేకుండా ఇలా వాటర్ని కలుపుకున్న దాన్ని మనం ఈ మిశ్రమాన్ని మరుగుతున్నటువంటి దప్పలంలో యాడ్ చేయాలి। అలా యాడ్ చేయడం వల్ల దప్పలం అనేది చిక్కబడుతుంది, ఇంకా రుచి కూడా చాలా బాగుంటుంది। సో ఈ పాయింట్లో నాకు బాగా దప్పలం అనేది మరుగుతుంది కాబట్టి ఇక్కడ నేను వరిపిండి మిక్స్చర్ని యాడ్ చేశాను। తరువాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మనం ఈ దప్పలాన్ని మరిగించుకుంటే పులుసు అనేది బాగా దగ్గర పడుతుంది। కూర ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినట్టే। మనం తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీరను కూడా పైన యాడ్ చేసుకుంటే వేడివేడిగా మన గుమ్మడికాయ దప్పలం అనేది రెడీ అయిపోతుంది। ఈ పాతకాలం ట్రెడిషనల్ పద్ధతిలో చేసిన కూరలు అనేవి ఎప్పుడు కూడా చాలా రుచిగా ఉంటాయి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। మనం ఈ గుమ్మడికాయ దప్పలంలో ములక్కాడ అనేది యాడ్ చేసాము, చాలామంది వంకాయ కూడా యాడ్ చేస్తూ ఉంటారు। ఇది మీకు చాయిస్కి తగినట్టుగా మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। మీకు నచ్చకపోతే వట్టి గుమ్మడికాయతో కూడా చేసుకోవచ్చు। ఇంకా ఫైనల్గా మనం డిష్ అవుట్ చేసేసుకోవడమే। ఈ కూరతో ముద్దపప్పు ఒక మంచి కాంబినేషన్। మీరు వేడివేడి అన్నంలో ముద్దపప్పు, గుమ్మడికాయ దప్పలం, అలాగే అప్పడం వేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చుతుంది। ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను। ఆ తరం వారి వంటని ఈ తరం వారికి అందించడమే చైత్రికాస్ కిచెన్ యొక్క ముఖ్య ప్రధాన ఉద్దేశం।
సో తప్పకుండా చైత్రికాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తుంది చైత్రికాస్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.